నమస్తే రైతులందరికీ. ఇవాళ వచ్చేసి మనం టైవాన్ పంప్ అయితే చూస్తాం కదా ఫ్రెండ్స్. ఇది చూసుకున్నట్లయితే హస్పీ కంపెనీ GX35 మోడల్ పోస్టోక్ ఇంజన్. ఇది ఏంటంటే కస్టమర్ పంప్ అయితే వాడుతారట, దాన్ని గ్రాస్ కటర్ చేసుకోవడానికి అయితే కస్టమర్ అయితే తీసుకురావాలని ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇంజన్ అయితే సపరేట్ చేసేస్తాను. ఈ పంప్ సెక్షన్ అనేది ఓపెన్ చేసేసి మనం ఇంజన్ చూసుకొని గ్రాస్ కటర్ అయితే బ్యాక్ ప్యాక్ అయితే ఫిట్ చేసి ఇవ్వాలి కస్టమర్కి. ఓకేనా ఫ్రెండ్స్. నేను పంప్ సెక్షన్ అయితే సపరేట్ చేసేసిన. కింద వచ్చేసి మనకు ఐరన్ స్టాండ్ అయితే ఉంటుంది. టైవాన్ పంపు మళ్ళీ ఫిట్ చేసుకోవాలన్నా కానీ ఆ స్టాండ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలా. ఇది స్టాండ్ అయితే నేను తీసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఫిట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ స్టాండ్ అనేది ఫిట్ చేసుకొని మనం టైవాన్ పంపుకి అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇది స్టాండ్ అయితే తీసేసిన, మళ్ళీ పెట్టినప్పుడు కంపల్సరీ స్టాండ్ అయితే పెట్టేసుకోవాలి. ఇది కింద బ్లాక్ స్టాండ్ ఉన్నది, బ్లాక్ స్టాండ్ కూడా తీసేయాలి మనము. ఈ స్టాండ్ తీసేసిన తర్వాత మనం బ్యాక్ ప్యాక్ స్టాండ్కి అయితే ఇంజన్ అయితే పెడదాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది స్టాండ్ అయితే తీసేసిన. ఇప్పుడు మనం ఈ బ్యాక్ ప్యాక్ గ్రాస్ కటర్ ఉంది స్టాండ్ కదా, దానికైతే ఫిట్ చేసేస్తాను నేను. చూసుకున్నట్టయితే 4 స్క్రూలు ఉంటాయి. ఈ 4 స్క్రూలు అయితే టైట్ చేసేయాలా. వెనక 2 వస్తాయి, కింద 2 ఉంటాయి స్క్రూలు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కింద 2 స్క్రూలు అయితే టైట్ చేసేస్తాను నేను. టైట్ చేసిన తర్వాత మనము ఈ బెల్ మౌంట్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఇలా బెల్ మౌంట్ పెట్టేసుకున్న తర్వాత 5 mm ఎల్లంకి తీసుకొని ఎల్లంకి అయితే టైట్ చేయాలా. ఇది ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రాడ్ అయితే తీసుకుందాం. ఈ రాడ్ ఫిట్టింగ్ ఏంటంటే మనకు ఇందులో ఒకటి హైడ్రాలిక్ పైప్ అయితే సపరేట్ రావడం జరుగుతుంది. ఎందుకంటే బ్యాక్ ప్యాక్ ఉంటుంది కాబట్టి బెండ్ కావడం జరుగుతుంది కాబట్టి ఈ పైప్ అయితే సపరేట్ చేయడం జరుగుతుంది. ఇది చూసుకున్నట్టయితే పైపుకు గాలా ఉంటుంది, ఓల్న సైడ్ ఇంజన్ సైడ్ అయితే గుగ్గట్టేయాలి. చూసుకున్నట్టయితే రాడ్ సైడ్ మనకు గాల వస్తుంది పైప్కి. ఓకేనా ఫ్రెండ్స్. అక్కడ గాల కనిపిస్తుంది కదా, గాలది పైప్ సైడ్ వస్తుంది. ఇది 5 mm ఎల్లంకి ఉంటుంది, ఎల్లంకి అయితే తీసేయాలి. ఇక్కడ ఇది ఎల్లంకి తీసేసి మనం గాల కరెక్ట్గా కలిపేసి నట్ అయితే మళ్ళీ ఎల్లంకి అయితే పెట్టేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్సెటర్ వైర్ అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఎక్సెటర్ వైరు. ఓకేనా ఫ్రెండ్స్. ఎక్సెటర్ వైర్ అయితే పెట్టేసినాం కదా. అది చూసుకున్నట్టయితే స్టాప్ బటన్ వైర్ రెడ్ బ్లాక్ అయితే ఉంటాయి, అవి పెట్టేసుకోవాలా. ఇప్పుడు మనం హ్యాండిల్ అయితే ఫిట్ చేసేస్తాను. ఇది ఇప్పుడు మనం బ్లేడ్ అయితే ఫిట్ చేసుకుందాం. బ్లేడ్ వచ్చేసి 80 తీతుల బ్లేడ్ అయితే కస్టమర్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే సూపర్ నెగ్జర్ సోపాకి అయితే ఇది పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. మన ఏళ్ళదొడ్డి చెట్లు పిచ్చి చెట్లు ఏమన్నా కానీ కట్ చేసుకోవచ్చు ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టార్ట్ చేసి అయితే కస్టమర్కి ఎలా నడుపుకోవాలని అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపిద్దాం. మన వీడియో కానీ నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.